హలో ఫ్రెండ్స్, జయ సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ ఫ్రాన్స్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మన ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా 1 కేజీ రొయ్యల్ని తీసుకొని వాటినంతా తొక్క తీసి క్లీన్ చేస్తే నాకు 1/2 కేజీ రొయ్యలు అయ్యాయండి. ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల నీసు వాసన రాదు. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు పెరుగును యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా రొయ్యలకి బాగా పట్టుకునేలాగా బాగా అంటుకునేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. 1/2 కేజీ రొయ్యలకి 1/2 కేజీ కంటే తక్కువ 400 నుంచి 450 గ్రాముల బియ్యాన్ని తీసుకొని ఇందులో బియ్యం మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 30 నిమిషాలు నాననివ్వాలి. 1/2 కేజీ తక్కువ బియ్యానికి ఇక్కడ నేను 1.5 లీటర్ వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇందులోనే మసాలా దినుసులు, యాలకులు, చెక్క, లవంగం, సాజీరా, మిరియాలు ఇలాంటివి మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త కొత్తిమీర, కాస్త పుదీనాను కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అరగంట నానిన బియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్లో డ్రైన్ చేసుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పైన మరో ప్యాన్ని పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. రైస్ 70% కుక్ అయితే చాలండి. రైస్ అనేది 70% కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆయిల్లోకి కాస్త చెక్క, లవంగం, 2 యాలకులు, కాస్త మిరియాలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రాన్స్ కాస్త కుక్ అయిన తర్వాత ఇలా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకున్న కాస్త ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఇందులో కాస్త కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం 70% కుక్ చేసుకున్న రైస్ని పొరలు పొరలుగా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ని మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇలా ఒక లేయర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనాను కూడా అంతా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే ఫుడ్ కలర్ని ఇలా వాటర్లో కానీ మిల్క్లో కానీ కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. ఇందులో దీనిపైన కాస్త బిర్యానీ మసాలాని చల్లుకోవాలి. బిర్యానీ మసాలాని చల్లుకొని దీనిపైన క్యాప్ ఉంచేసి లో ఫ్లేమ్లో 30 నుంచి 40 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 35 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి. చూడండి బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు స్పీడ్గా కలపకూడదు, బిర్యానీ రైస్ అంతా విరిగిపోతుంది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కావాలంటే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.